నమస్తే అమ్మా. విశాఖ ఉక్కుని జగన్ గారు అమ్మాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాపాడారని చెప్పి ఈ రోజు కులుకుపూడి శ్రీనివాసరావు గారు కామెంట్ చేశారు. అది ఎంతవరకు నిజం అంటారు? 2014 నుంచి 2019 వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే. ఆ రోజు ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు తెలుసు, కొడుకు లోకేష్ తెలుసు, అప్పుడున్న నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. 2019 నుంచి 2024 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. దాన్ని కాపాడడానికి ఇచ్చేశాడు తప్ప ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు కొలకపూడి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల గురించి వెళ్ళి ఢిల్లీకి ఇక్కడికి తిరుగుతున్నాడని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఒక జాతీయ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే తొంగలో తొక్కిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కేసులకు భయపడి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. దానికి ఏంటంటే మీ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ఆదానికి తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడు తిరిగాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తిరగలేదు. దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ప్రజల సంక్షేమాల కోసం ఢిల్లీకి వెళ్ళాడు. దానికి నిదర్శనం మీరు చూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మగాడని. అది అర్థం మీరు కళ్ళు ఒకసారి మీరు చూసుకుంటే మా ఎమ్మెల్యే గారు చూస్తే బాగుంటది. అయినా కూడా మీరు ఎంతవరకు మన నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మీ మనస్సాక్షి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాడా లేదనేది మీ యొక్క ఆత్మమాలిగా నిదర్శనం వదిలేసాము. ఎందుకంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు అప్రిషియేట్ చేసిన వ్యక్తియే. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు ఒక డెబిట్ లో కూర్చొని చెప్పారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అన్నారు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నారు. ఇస్తున్నారండి? ఏమి ఇవ్వట్లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాహుబలి సినిమా తప్ప ఏం కనబడట్లేదు. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు సూపర్ 6 చేస్తేనే భయం వేస్తుందని చెప్పాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కొడుకుని తీసుకుని దావోస్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? గత 2014-19 మధ్యలో దావోస్ వెళ్ళి 5 సార్లు వెళ్ళారు. ఏమన్నా ప్రజలు తెచ్చారా? ఏమి లేదు. ప్రజల డబ్బులు గంగార్పణం చేయడం తప్ప అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఐటీ శాఖ మంత్రికి పనికిరాడని మాకు కూడా తెలుసు. అసలు ఏ విధంగా చూసి ఐటీ శాఖ మంత్రి ఇచ్చాడో చంద్రబాబు నాకైతే అర్థం కావట్లేదు. ఒక కేటీఆర్ లాగా మాట్లాడే దమ్ము కూడా లేదు. తెలంగాణ దేనికి ఉపయోగమంత్రి ఎందుకని ఉపయోగమంత్రి ఇవ్వాలా నారా లోకేష్ కి? అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పైకి వచ్చేస్తాడని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ మనుషులు? దానికి నిదర్శనం ఏంటి? అసలు దేనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాగా బహిర్గతంగా చెప్పాడు. మన వైజాగ్ వెళ్ళి మన ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడు, ఎడ్యుకేషన్ డెవలప్ చేశాడని చెప్పి ఆయన నోటుతో ఆయనే చెప్పాడు. ఆఖరికి నాదెళ్ల మనోహర్ కూడా చెప్పాడు మంచిగా చేయాలని చెప్పేసి. ఈ రోజు అధికార పక్షం వాళ్ళ నుంచి ప్రతిపక్ష నాయకుడు గొప్పతనం చెప్తుంటే మాకు కాలర్ ఎగరేసేంత ఆనందంగా ఉంది. మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 8 నెలలు అయింది, ఏం పీకాడని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? ఈరోజు చూస్తూనే ఉన్నాం. వైజాగ్ ప్రైవేటీకరణ చేసిన దద్దమ్మ ఎవరు, చేద్దాం అమ్మేద్దామని చూసిన దద్దమ్మ ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఎంతవరకు అతని ఆర్థిక అభివృద్ధి అతను చేసుకుంటున్నాడు, ప్రజలకు అభివృద్ధి చూపించట్లా. తన అభివృద్ధి చెందడానికి సూపర్ 6 పథకాలు ఇచ్చేసి సూపర్ 6 పథకాలు ఈయనకు వచ్చినాయి. ఎవరికి? చంద్రబాబు నాయుడు అండ్ ఈ సన్ ఆయన తర్వాత ఆయన మనుషులు తప్ప సూపర్ 6 పథకాలు ఏ ప్రజలకు అందట్లేదు. ఒక 4000 పెన్షన్ తప్ప వేరేది ఏం దొరకట్లేదు ప్రజలకి.